ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. రోజు గేదెలు పొలాలు మేము ఇవేగా కనిపిస్తుంది. ఈ రోజైతే మా కిచెన్ అనేది చూపిస్తాను. హౌస్ టూర్ అనేది మీరు పెట్టే లైక్స్ అలానే కామెంట్స్ వల్ల నేనైతే హౌస్ టూర్ చేస్తానులేండి. ఇంకా ఈ రోజు అయితే మా కిచెన్ ఎలా ఉంది చూపిద్దాము అని అనేసి ఈరోజైతే ఈ వీడియో తీస్తున్నాను. చూసేయండి మరి నా కిచెన్ ఎలా ఉంది ఏంటి అనేది. మేమైతే చాలా చాలా కష్టపడి కట్టుకున్న ఇల్లు అండి. ఇది రీసెంట్గానే కట్టుకున్నాము. 2 years అవుతుంది. హౌస్లోకి వచ్చి మాత్రము 1.5 year అవుతుంది. 2 years బ్యాక్ కట్టుకున్నాంలే. కానీ ఇంకా కొంచెం పనులన్నీ అయిపోయే కల్లే 2 సంవత్సరాలు అట్లా పట్టిందండి. ఇక్కడికి వచ్చి మాత్రము 1.5 సంవత్సరం అట్లా అవుతుంది. ఇంకా కిచెన్ చూసేసేయండి. నేనైతే చాలా చాలా ఇష్టంగా కట్టించుకున్నానండి. నా కిచెన్లో ముందైతే కబోర్డ్స్ ఎక్కువగా ఉండాలి అని పెట్టించుకున్నాను. మరి చూడండి ఎలా ఉందో. దా పెద్దమ్మ ముందర ఈ వీడియో తీసేదైతే మా పెద్దమ్మ. మా వీడియోగ్రాఫర్ ఎవరంటే అంతకుముందు మా వారు అని చెప్పానుగా. ఇప్పుడైతే మా పెద్దమ్మ వచ్చింది. అంటే ఎవరంటే మా మామయ్య వాళ్ళ అక్క. తనే వీడియో తీస్తుంది. సో చూడండి, చూపించు పెద్దమ్మ. ఇక్కడ మేమైతే ఫస్ట్ మా కిచెన్లోకి రాగానే ఇక్కడ వెంకన్నని పెట్టుకున్నామండి, వెంకటేశ్వర స్వామిని. ఈ కింద చూపించు. కిందనేమో పూజా మందిరము. అండ్ ఇంకెవరికి రా చూపించు. ఇంకా నా కిచెన్లో అయితే ఇలా ఉంటాయండి అన్నీ కూడా. కౌంటర్ టాప్ అలానే ఇక్కడైతే విండో వచ్చింది. చిన్నదే పెట్టుకున్నానండి, పెద్దదేం కాదు. బాగా కనిపిస్తుందా పెద్దమ్మ? కనిపిస్తుందిగా. చిన్న విండో అండ్ అలానే ఇక్కడ ఒక చిన్న రోల్ అయితే పెట్టుకున్నాను. ఇంకా ఇక్కడైతే గ్యాస్ స్టవ్ మేమైతే 3 steps పెట్టించామండి, పెద్దది. అండ్ అలానే ఇక్కడము చిన్నగా ఇటువైపు కౌంటర్ టాప్ మొత్తం బండ కూడా బ్లాక్ పెట్టాము. నాకు ఇప్పుడు అనిపిస్తుంది బ్లాక్ కాకుండా వేరేది ఏమైనా పెట్టుకుంటే బాగుండదు అనిపించింది. ఇంకా వండుకున్నవన్నీ కూడా ఇక్కడ పెట్టామండి. ఇంకా దీంట్లో అన్నీ ఎక్కువ పెద్దగా వాడము. దీంట్లో అలానే పైన దాంట్లో పెద్దగా అయితే వాడము. ఎప్పుడో పండగలకి పబ్బాలకి అలా వాడతాం అనమాట. ఇంకా ఇక్కడైతే మంచినీళ్ళు వాటరు అండ్ అలానే ఫ్రిడ్జ్ అయితే ఇక్కడ కనెక్షన్ ఇచ్చామండి. అండ్ అలానే ఇక్కడైతే మేము 4 monthsకి 6 monthsకి అట్లా సరిపోను ఆయిల్ క్యాన్లు అయితే తెచ్చి పెట్టుకుంటాము. సో ఇవి ఇక్కడ ఇంకా ఈ చిన్న కబోర్డ్లు ఉన్నాయి కదా, కింద చూపించు పెద్దమ్మ. అటు కింద చూపించు. ఇంకా వీటిలో అయితే మాత్రము రోజు వాడుకునే గిన్నెలు అలాంటివి ఉంటాయండి. ఇంకా వీటిలో అయితే గ్రాసరీస్ ఎక్కువగా ఉంటాయి. తెచ్చిన ప్యాకెట్స్ అన్నీ కూడా ఈ కబోర్డ్స్లో అయితే పెడతాను. ఇంకా ఇక్కడ వచ్చేసి గ్యాస్ మండ ఉంటుంది కదా, అది ఇక్కడ ఫిట్ చేసాము. ఇంక ఇవి కూడా ఉంటాయండి రోజువారీ పెట్టుకునేవి. ఇంకా సింక్ ఏరియాలో అయితే మాత్రము ఏదైనా పనికిరాని వేస్ట్ ఇవి ఉంటాయి కదా, సో అలాంటివి పెట్టుకున్నాను. నేనైతే ఇక్కడ చక్రాలు చేసేవి, గవ్వలు చేసే చెక్కలు అలాంటివి పెట్టుకున్నానండి. సో నా కిచెన్ ఎలా ఉంది పైకి చూపించు. నా కిచెన్ ఎలా ఉంది అనేది కామెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి. సో కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే వీడియోస్ నచ్చితే రోజు ఫాలో అయ్యే వాళ్ళకైతే మా లైఫ్ స్టైల్ గురించి, మా జర్నీ గురించి అందరికీ తెలుస్తుంది. సో కొత్తగా ఎవరైనా చూస్తే కనుక వీడియోస్ ఒకసారి చెక్అవుట్ చేయండి. మీరు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వంటగదిలో అయితే ఫ్యాన్ అయితే లేదండి, అందుకే చెమటలేదు బాగా కారుతున్నాయి. అది కాక ఈ వీడియో అయితే మధ్యాహ్నం తీస్తున్నాము. ఇంకా మధ్యాహ్నం ఖాళీ టైంలో ఈరోజు కిచెన్ టూర్ చేద్దాంలే అని అనిపించింది నాకు. సో అదండి. కొత్తగా ఏమైనా ఛానల్ చూస్తే మాత్రం ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకేనా? నా కిచెన్ ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి. ఓకేనా? బాయ్. మేమైతే కిచెన్ టూర్ చూసారు కండి. మేమైతే చాలా కష్టపడుతూ ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ వస్తున్నాము. మేమైతే 2 సంవత్సరాల క్రితమే కట్టుకున్నాం కదా ఇల్లు. సో మేము అంతకుముందు 8 సంవత్సరాలు కూడా ఈ ఇంట్లో ఉన్నామండి. సో చూసారు కదా ఇక్కడైతే మేము ఇప్పుడు ప్రజెంటు గేదెలు పెట్టుకున్నాము, గేదెల ఫాము. ఖాళీగా కూర్చోవటం అనేది నాకు ఇష్టం ఉండదు. ఇంకా మధ్యాహ్నం టైం అప్పుడు ఈ ఫామ్ పని అనేది నేనే కంప్లీట్ చేసుకుంటానండి, చూసుకుంటాను. ఇంకా చెప్పాను కదా కష్టపడితే ఒక్కొక్క మెట్టు మా కోరికలను తీర్చుకుంటూ కష్టపడుకుంటూ వస్తున్నాము. మీకైతే ఒకసారి చెప్పాలండి, ఎందుకనంటే యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి అంటే ఏదైనా మిరాకిల్ జరగాలి. సో మిరాకిల్ జరిగితేనే యూట్యూబ్లో సక్సెస్ అనేది అవుతాము. అందుకనే థంబ్నెయిల్ అయితే అంత ఎఫెక్టివ్గా పెట్టానండి. నాకైతే యూట్యూబ్ నుంచి ₹1 కూడా రాలేదు. మా కష్టంతో మేము ఇల్లు అయితే కట్టుకున్నాము. సో ఇదండి ఈరోజు వీడియో. మీ ఇంట్లో ఒక తోడబుట్టిన తోడాలి అనుకొని నన్ను కూడా ఈ యూట్యూబ్లో
సక్సెస్ని చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. అలానే ఛానల్ అయితే సపోర్ట్ చేయండి అబ్బా. మా లైఫ్ జర్నీ వ్లాగ్స్ అనేది మా లైఫ్ స్టైల్ మీకు చూపిస్తూ ఉంటాను ఈ వీడియోస్లో. ఓకేనా?